వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము. 6వ సర్గము. రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట. కామరూపధారి అయిన ఆ హనుమంతుడు రావణుని గృహముల యందు ఎచ్చటను సీత జాడ కానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందు అంతటను అన్వేషింపసాగెను. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారము గల రావణుని ప్రాసాదమును సమీపించెను. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడబడుచుండెను. అట్టి భవనమును పరికించి చూచుచు ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయెను. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను. అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారములతోడను అలరారుచుండెను. ఆ రావణ భవన సమీపమున అలుపెరగని వారును శూరులను అయిన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించి ఉండిరి. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులై ఉండిరి. అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనులనర్చుచు ఇటురటు సంచరించుచుండెను. అందు సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడి ఉండెను. ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. అచ్చట నానా విధములైన జింకలు శారికాది పక్షుల వేల సంఖ్యలో అంతటను చేరి ఉండెను. ఆయా మృగ పక్షులన్నీయు గంభీరములై చూడముచ్చట గొల్పుచుండెను. ఆ భవనము సుశిక్షితులు వినయశీలురు బాహ్య రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉండెను. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్ర పుటల ధ్వనుల వలె మనోజ్ఞములై ఉండెను. ఆ ప్రాసాదము ఛత్ర చామరాది రాజ చిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను. అది బలిష్ఠులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను. ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచట రాక్షసులచే నిత్యార్చనలు పర్వదినములయందు హోమ కార్యములు పూజలు కొనసాగుచుండెను. ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది, విశాలమైనది, నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగబడిన పైకప్పులు గలది. శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానర వీరుడు దర్శించెను. గజాశ్వరథములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకా నగరమునకే ఆభరణమని ఆ మహాకపి తలంచెను. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను ప్రాసాదములను ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరుగసాగెను. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనముపై దుమికెను. పిమ్మట మహాపార్శ్వుని గృహము పైకెగిరెను. అనంతరము మేఘ సదృశమైన కుంభకర్ణుని ప్రసాదము మీదికిని పిమ్మట విభీషణుని హర్మ్యము పైకిని చేరెను.
తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు మొదలగు వారి భవనములపై తిరిగెను. పిమ్మట మహా తేజశాలి అయిన మారుతి, ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలగు వారి భవనములన్నింటినీ క్రమముగా గాలించెను. అటు పిమ్మట రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, షఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనముల యందు సంచరించుచు సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను. శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రసాదమునకు చేరెను. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారును, వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను చూచెను. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను, ఇనుప గుదియలను చేతబట్టి ఉండిరి. కొందరు శక్తి తోమరములను దాల్చి ఉండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను. అతడు వివిధ ఆయుధములను ధరించి ఉన్న మహాకాయులగు రాక్షసులను, ఎర్రనివి, తెల్లనివి, మహావేగ గమనము గలవియు అగు బంధింపబడి ఉన్న గుర్రములను కాంచెను. ఉత్తమ జాతికి చెందినవి, చక్కని ఆకారము గలవి, శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి, యుద్ధాది విద్యలయందు సుశిక్షితములైనవి, ఐరావత తుల్యములైనవి, రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి, వర్షించుచున్న మేఘముల వలె మదజలములను స్రవించుచున్నవి, పర్వత సదృశములైనవి, మేఘ గర్జనల వలె ఘీంకరించుచున్నవి, సమర రంగమున శత్రువులకు ఎదిరింపరానివియు అయిన మదపుటేనుగులను ఆ రావణ నిలయమున కపివరుడుగాంచెను. బంగారు అలంకారములు గలవియు, స్వర్ణాభరణములచే భూషితములైనవియు, మధ్యందిన సూర్యుని వలనున్న వేల కొలది సేనలను రావణ నివేశమునందు హనుమంతుడు వీక్షించెను. రావణ సదనమున వాయుసుతుడైన ఆ హనుమంతుడు వివిధాకారములతోనున్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరిండ్లను, చిత్రశాలాగృహములను, క్రీడా మందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూచెను. మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైనదియు, క్రీడా మయూరములతో నిండినదియు, ధ్వజ పతాకములచే విలసిల్లుచున్నదియు, అనేక రత్నములతో విలసితమైనదియు, మహాపద్మాది నవనిధులకు నెలవైనదియు, సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఫలముగా ప్రాప్తించినదియు, రత్నకాంతులతోనూ రావణుని తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండ కిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆ కపీశ్వరుడు గాంచెను. కాంచనమయములైన అచటి తల్పములను, ఆసనములను, ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను. తేనెలతో కూడిన మద్యములతో తడిసినదియు, మణులు పొదిగిన పాత్రలతో అలరారుచున్నదియు అగు ఆ భవనము కుబేర ప్రాసాదము వలె విశాలమై మనోహరముగా నుండెను. అది కాళియందల సవ్వడుల చేతను, ఒడ్డాణముల రవళుల చేతను, మృదంగనాదములతోడను మార్మ్రోగుచుండెను. చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరి ఉన్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ నందలి సుందరి కాండమునందు 6వ సర్గము సంపూర్ణం. 7వ సర్గము రావణ భవన పుష్పక విమానముల వర్ణనము. ఆ మహాంతఃపురములోని గృహములు వైఢూర్య ఖచితములైన బంగారు కిటికీలతో భాసిల్లుచుండెను. అవి పక్షులతో కూడినవై విద్యుత్ కాంతులను విరజిమ్ముచు వర్షాకాలపు మేఘముల వలె విలసిల్లుచుండెను. ఇచ్చట గృహములు మేఘములతోనూ, బంగారు కిటికీలు మెరుపులతోనూ,
వైఢూర్యముల పక్షులతోనూ పోల్చబడినవి. పర్వతాకార సదృశములైన ఆ గృహములలో హాయిగా కూర్చొనుటకు అనువైన వివిధములగు గదులను, శ్రేష్టతమములైన శంఖ ఆయుధ ధనుశాలలను, మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూచెను. ధన కనక వస్తు వాహనాది సకల సంపదలతో తులతూగుచున్నట్టివి, సురాసురుల ప్రశంసలను అందుకొనుచున్నట్టివి, ఏ విధములైన లోటులను లేనట్టివి, రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకొనినట్టివి అయిన గృహములను మారుతి కాంచెను. ఆ గృహములు రావణుని గట్టి పూనికతో మయుడను శిల్పియే స్వయముగా నిర్మించిన అనునట్లు ఉన్నవి. అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములైనవి. అట్టి ప్రాసాదములను కపివరుడు దర్శించెను. పిమ్మట వాయుసుతుడు పుష్పక విమానమును దర్శించెను. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది, బంగారము వలె కనులను మిరుమిట్లు గొలుపుచున్నది. అది నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుని స్థాయికి తగినట్లు విరాజిల్లుచున్నది. అది దివి నుండి భువికి దిగివచ్చిన స్వర్గమాయను అనునట్లు ఉండెను. నానావిధ రత్న ప్రకీర్ణమై వెలుగులను వెదజల్లుచుండెను. అది పెక్కు విధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరి శిఖరము వలె విలసిల్లుచుండెను. అత్యంత శోభలతో అలరారుచున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములచే కూడినదై విద్యుల్లతాయుత మేఘము వలె వెలుగొందుచున్నది. అందరిచే సేవింపబడుచున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్య పురుషుల విమానము వలె అది శోభిల్లుచున్నది. ఆ పుష్పకము చంద్రాది గ్రహములచే శోభిల్లుచున్న ఆకాశము వలె ఉండెను. నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై ఉప్పుచున్న పర్వత శిఖరము వలె విలసిల్లుచుండెను. అది చిత్ర విచిత్రముగా కూడి ఉన్న మేఘరాశి వలె రాజిల్లుచుండెను. అట్టి విమాన రత్నమును ఆ హనుమంతుడు గాంచెను. ఆ పుష్పక విమానముపై పెక్కు దృశ్యములు చిత్రింపబడి ఉండెను. అందు చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు విలసిల్లుచుండెను. ఆ పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, వాటిపై కేసరములు పత్రములు విరాజిల్లుచుండెను. ఆ పుష్పకముపై చిత్రితములైన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముచుండెను. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లుచుండెను. పద్మములు కింజల్కములతో రాజిల్లుచుండెను. అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతములు. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అను పేరుతో విరాజిల్లుచుండెను. అది రత్న కాంతులను దశ దిశలయందును విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదా అనునట్లు ఉండెను. అచట గల ప్రాసాదములన్నింటికంటెను అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. అందు వైఢూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మణులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందింపబడి ఉండెను. ఆ విమానమునందు చూడముచ్చట గొలుపు చక్కని ముఖములు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడినవి. ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు తిరిగి ఉన్నవి. ఆ పక్షములపై పగడముల పువ్వులు, బంగారు పుష్పములు ముద్రింపబడినవి. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరముగా చిత్రితములైనవి. ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములను ధరించి పద్మ సరస్సున విరాజిల్లుచున్నట్లు చిత్రింపబడెను. ఆమెకు ఇరువైపులా మంచి తొండములు గల ఏనుగులు రూపొందింపబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను, ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేయుచున్నట్లుండెను. అట్టి తరి పద్మకేసరములు ఏనుగుల శరీరములపై రాలి ఉండెను. పర్వతము వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుచున్న ఆ గృహమును చూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయెను. వసంత ఋతువునందు పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతము వలెనున్న ఆ భవనమును అతడు మరొక మారు ప్రవేశించెను. అనంతరము ఆ కపివరుడు రావణునిచే పరిపాలింపబడుచు అందరి మన్ననలను అందుకొనుచున్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగెను. అయినను పరమ పూజ్యురాలును శ్రీరాముని సద్గుణ ప్రభావముచే జయింపబడినదియు, అంతేకాక శ్రీరాముడు శివధనస్సు యొక్క గుణమును బలముగా లాగగా ధనుర్భంగమాయెను. ఆ విధముగా జయింపబడినదియు అయిన ఆ జానకి కనబడకపోవుటచే అతడు విచారగ్రస్తుడాయెను. ధర్మ మార్గానువర్తియు
ప్రజ్ఞాశాలియు మహాధైర్యవంతుడును సూక్ష్మ దృష్టి గలవాడును అయిన ఆ హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతటను సంచరించుచు సీతాదేవికై వెదకను. అయినను ఆ జానకిని కానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధముల ఆలోచింపసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు 7వ సర్గము సంపూర్ణం.